నానా ఎక్కడికి వెళ్తున్నావు? అర్జెంట్ ఫోన్ వచ్చింది విన్ని, నేను వెళ్ళాలి. నిన్నే కదా వచ్చావు, అప్పుడే వెళ్తున్నావా? అవును విన్ని, చాలా అర్జెంట్, వెళ్ళాలి. ఫోన్ ఎప్పుడు ఇలాగే చేస్తావు? మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న పొద్దున్నకి వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తారు, నువ్వు నాతో ఉండవు. ఇప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఉన్నారుగా, అతను పొద్దున ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ మరి క్షేమంగా రావాలంటే నేను అక్కడ 24 hours వర్క్ చేయాలమ్మా. జల్దీ వస్తావుగా, ప్రామిస్? Let's go. జీవితంలో ఎలాగైనా బతకొచ్చు, కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్. సర్వ్ ద పీపుల్, డై ఫర్ ద కంట్రీ, లివ్ లైక్ ఎ లెజెండ్. మేరా భారత్ మహాన్ మహాన్. మేజర్ సంకేత్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏంటి లేదు మేజర్, మా అబ్బాయి గుర్తొస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఏమో. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మేజర్ సంకేత్, ఇప్పుడు మీరు చేయబోయే మిషన్ చాలా ప్రమాదకరమైనది. మీకేం భయం లేదా? నాది ఒక్కటే కోరిక సార్, చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో పేరుకుండకూడదు, నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్. జై హింద్. జై హింద్. యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే. జై హింద్. సోల్జర్స్, get ready for the battle.
జై హింద్. మా భారత మాతను ముట్టాలంటే ముందుగా మమ్మల్ని దాటాలా. కోట్ల మంది గుండెల్లో ధైర్యమనే జెండా నాటి అండగా నేనున్నాను అని చెప్పేవాడే సైనికుడు. ఈ దేశమే నా ఇల్లంటూ అందరూ నా వాళ్ళంటూ కులం మతం భేదాలను భస్మం చేసేవాడే సైనికుడు. చెడు జరగని పగ పెరగని బెదరని గని సైనికుడు. అను పెరుగని రక్షణమని చెదరని ముని సైనికుడు. మన ఆయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకటే ఒకడు వాడే సైనికుడు. నీకెవ్వరు నువ్వెళ్ళే రహదారికి జోహారు. దేశమని వస్తే దేశం కోసం మా ప్రాణాలు ఇవ్వడానికి ఎప్పటికైనా సిద్ధంగా ఉంటాం. జై హింద్. Never ever Give up. మా జల్దీ వస్తాగా? ప్రామిస్? నేను వెయిట్ చేస్తూ ఉంటా, జల్దీ రావాలి.